నమస్కారం వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. మానవ నాగరికత మహాప్రస్థానంలో నదులది ప్రత్యేక స్థానం. విద్యుత్ అయస్కాంత తరంగాలు నిరంతరం దక్షిణం నుంచి ఉత్తరానికి పోతూ ఉంటాయి. ఉత్తరానికి ప్రవహించే నదుల జలాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పుష్కర సమయంలో బృహస్పతి కిరణాలు పడే నదులలో జీవ చైతన్య శక్తి ఎక్కువగా ఉంటుంది. మన పూర్వీకులు ఆ రహస్యాన్ని గ్రహించడం వల్లనే ఉత్తర వాహినులైన నదీ తీరాలలో మహాపుణ్యక్షేత్రాలు వెలిశాయి. పుష్కరాల సమయంలో వాటిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. అలాంటి మహాక్షేత్రాలను దర్శించుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. పాలమూరు, కర్నూలు, నల్గొండ జిల్లాలు దాటాక గుంటూరు, కృష్ణా జిల్లాలోకి అడుగు పెడుతుంది కృష్ణమ్మ. ఈసారి పుష్కరాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పుణ్య స్నానాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. అయితే కొన్ని చోట్ల నీళ్లు లేక ఇబ్బందులు తప్పేలా లేవు. కృష్ణా పుష్కరాల కోసం ఎన్నో ఘాట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ప్రముఖంగా కొన్నింటికే వాహన సదుపాయాలున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మహంకాళి ఘాట్లో ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్కు 20 అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది. ఇక్కడి ఆంజనేయ స్వామి, మహంకాళి ఆలయాలు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు. భక్తుల కోసం పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను కల్పిస్తున్నారు. మిర్యాలగూడ, కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఘాట్కు 10 కిలోమీటర్ల దూరంలోని హోల్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులను చేరవేస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అమ్మ రావమ్మ అమృతవర్షిణి, అమ్మ రావమ్మ అమృతవర్షిణి, అనురాగరంజని కృష్ణవేణి, అనురాగరంజని జనని కృష్ణవేణి, అమ్మ రావమ్మ అమృతవర్షిణి, అమృతవర్షిణి. ఇక మట్టపల్లి ప్రహ్లాద ఘాట్లో కూడా ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఈ ఘాట్లోకి కనీసం 80 నుంచి 100 అడుగుల లోతుకు దిగాలి. ప్రస్తుతం 10 అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది. ఇక్కడి లక్ష్మీ నరసింహ క్షేత్రం, పార్వతీ రామలింగేశ్వరాలయం, గోదాదేవి, ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులచే పూజలందుకుంటున్నాయి. భక్తుల కోసం అన్నదాన సత్రాలు ఉన్నాయి. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూర్ నగర్ లో లాడ్జీల సౌకర్యం కలదు. పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. ప్రహ్లాద ఘాట్ కు చేరుకునేందుకు రోడ్డు సౌకర్యం మాత్రమే ఉంది. హుజూర్ నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి ఊరు బయట వరకు రోడ్డు సౌకర్యం కలదు. కృష్ణా జిల్లాలోని వేదాద్రి ఘాట్, పంచారామ నరసింహ క్షేత్రం, జగ్గయ్యపేట మండలంలో ఉన్న ఈ ఘాట్లో 10 నుంచి 15 అడుగుల మేర నీరు ఉంది. ఇక్కడ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కొలువై ఉంది. పుష్కర భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు జగ్గయ్యపేట, చిల్లకల్లు చేరుకోవాలి. అనంతరం వేదాద్రి చేరుకోవాల్సి ఉంటుంది. చిల్లకల్లు నుంచి 12 కిలోమీటర్లు, కొనకంచి అడ్డరోడ్డు నుంచి 18 కిలోమీటర్ల దూరం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఉంటాయి. కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ప్రవేశంలో ఉంది ముఖ్యాల ఘాట్. జగ్గయ్యపేట మండలంలో ఉన్న ఈ ఘాట్లో 15 నుంచి 20 అడుగుల మేర నీరు ఉంది. ఇక్కడి భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు, గదులున్నాయి. హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. జగ్గయ్యపేట నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు, ఆటోలపైనే ఆధారపడి ప్రయాణం చేయాలి. గుంటూరు
జిల్లా అమరావతి ధరణికోట ఘాట్లో పరిస్థితి బాగోలేదు. ఘాట్ నుంచి 150 అడుగుల వరకు నీరు లేదు. అయితే ఇక్కడి అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా వస్తుంటారు. నదీ తీరంలో ధ్యాన బుద్ధ విగ్రహం కూడా ఉంది. ఈ ఘాట్ మొత్తం 1.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద ఘాట్ ఇదే కావడం విశేషం. రోజుకు 2.5 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు రోడ్లను విస్తరించారు. ట్యాంక్ బండ్ తరహాలో టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ పిండ ప్రదానం షెడ్లు నిర్మిస్తున్నారు. భక్తుల కోసం అమరావతిలోకి వెళ్లకుండా రింగు రోడ్డు ఏర్పాటు చేశారు. హైమాస్ లైట్లతో ప్రత్యేక లైటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అమరావతి ఘాట్ కు గుంటూరు 35 కిలోమీటర్లు కాగా విజయవాడ కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. గుంటూరు వరకు రైలు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి అమరావతి వెళ్లే యాత్రికులు తాడేపల్లి కరకట్ట మీదుగా రాయపూడి అడ్డ రోడ్డు నుంచి అమరావతి చేరుకునే వీలుంది. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురం ఘాట్లో కృష్ణమ్మ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనికి 10 కిలోమీటర్ల ముందు ప్రకాశం బ్యారేజ్ వాటర్ స్టోరేజ్ ఉండడంతో నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి అమరావతి మండలంలోని వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా అలివేలు మంగమ్మ దేవాలయం ఉంది. పుష్కర ఘాట్లను నిర్మించి అక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 150 మీటర్ల ఘాట్ను 1.5 కోటి ఖర్చు పెట్టి ఆధునీకరిస్తున్నారు. విజయవాడ నగరం నుంచి కృష్ణానది కరకట్ట మీదుగా 25 కిలోమీటర్లు ఉంటుంది హరిశ్చంద్రాపురం ఘాట్. గుంటూరు నగరం నుంచి తుళ్లూరు మీదుగా హరిశ్చంద్రాపురానికి 46 కిలోమీటర్ల దూరం కాగా ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ తిరుగుతుంటాయి. కృష్ణా జిల్లాలో ఎన్నో ప్రధాన ఘాట్లు ఉన్నాయి. వీటిని ఏపీ ప్రభుత్వం ఈసారి అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో భీమరథి ముచికుంద మాతుంగభద్ర నదివో సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ కృష్ణవేణి మా కృష్ణవేణి కృష్ణవేణి మా కృష్ణవేణి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం ఘాట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుధమీరు డైవర్షన్ కెనాల్ వద్ద కొత్తగా 250 మీటర్ల పొడవైన ఘాటు ఏర్పాటు చేశారు. అలాగే స్నానాలకు ప్రత్యేక ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి పవిత్ర సంగమం వరకు 1.6 కిలోమీటర్ల పొడవైన 4 లైన్ల రోడ్లను నిర్మిస్తున్నారు. విజయవాడలో హైదరాబాద్ రూట్ నుంచి వెళ్లేవారు పవిత్ర సంగమానికి వెళ్లవచ్చు. సంగమం ఘాట్ దగ్గరలోనే 25 ఎకరాల స్థలంలో రాష్ట్రంలో ప్రముఖమైన 8 నమూనా దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జునుడు, అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి, కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం, విజయవాడలో ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గ ఆలయం, శ్రీకాకుళంలో ఉన్న కూర్మసిద్ధి దేవాలయం, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మచిలీపట్నంలో పాండురంగనాథ స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్థంలో రామనాథస్వామి వారి ఆలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక తుళ్లూరు మండలం తాళయ్యపాలెం ఘాట్ కృష్ణా నది దిగువ ప్రాంతం కావడంతో నీరు పుష్కలంగా ఉంది. 25 నుంచి 35 అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడ 1116 శివలింగాలు, పాదరస శివలింగం ఉన్న క్షేత్రం ఉంది. భక్తుల కోసం పుష్కర ఘాట్లను 455 మీటర్ల పొడవున 4.5 కోట్లతో నిర్మిస్తున్నారు. అలాగే షెడ్ల ఏర్పాటు, తాత్కాలిక గదులు నిర్మిస్తున్నారు. విజయవాడ నుంచి కరకట్ట మీదుగా 9 కిలోమీటర్లు ఉంటుంది తాళయ్యపాలెం ఘాట్. అలాగే మంగళగిరి నుంచి 21 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 39 కిలోమీటర్లు ఉండగా బస్సు సౌకర్యం కూడా ఉంది. పవిత్ర సంగమానికి ఆనుకుని హారతి పెవిలియన్ దాటిన తరువాత 750 మీటర్ల పొడవైన ఫెర్రీ ఘాట్ నిర్మాణం చేశారు. పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుడమేరు డైవర్షన్ కెనాల్ వద్ద నీటిని మళ్లిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి పవిత్ర సంగమం సుమారు 1.6 కిలోమీటర్లు ఉండగా పొడవైన 4 లైన్ల రోడ్డును కొత్తగా నిర్మిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ నుంచి యాత్రికులు ఇబ్రహీంపట్నం సర్కిల్ కు చేరుకోవచ్చు. విజయవాడలోని ప్రధాన ఘాట్లలో మహాఘాట్ ఒకటి. పున్నమి, భవానీ ఘాట్లను కలిపి మహాఘాట్గా నామకరణం చేశారు. విజయ డైరీ నుంచి పున్నమి రెస్టారెంట్ గోడ వరకు విస్తరించి ఉంది పున్నమి ఘాట్. దీని పొడవు 400 మీటర్లు. మహాఘాట్ ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువను తవ్వి నీటిని మళ్లిస్తారు. షవర్ స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక సిటీ బస్సులు ఈ ఘాట్ వరకు నడుపుతారు. సీతానగరం పుష్కర ఘాట్ తాడేపల్లి మండల పరిధిలో ఉంది. ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం కావడంతో నీటి నిల్వ పర్వాలేదు. ప్రస్తుతం 6.3 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడ సీతానగరంలో ఆంజనేయ స్వామి దేవస్థానం, ప్రాచీన శివాలయాలు 2, ఉండవల్లిలో అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఉన్నాయి. భక్తుల కోసం 6.5 కోట్లతో 450 మీటర్ల పొడవుతో ఘాట్ను నిర్మిస్తున్నారు. గుంటూరు నుంచి 27 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఘాట్ ఉంది. 2 ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలదు. ఇక విజయవాడలోని మరో ప్రముఖ ఘాట్ దుర్గా ఘాట్. ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ అమ్మవారి గాలిగోపురం వరకు ఇది విస్తరించి ఉంది. దీని పొడవు 325 మీటర్లు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువ తవ్వి నీటిని మళ్లిస్తున్నారు. ఈ ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు మునక వేసేందుకు 25 మీటర్ల వెడల్పు ఉన్న చప్టాలు నిర్మించారు. అర్జునుడు తపమునర్చి అస్త్రాలను సాధించి విజయకాంక్ష తీర్చినట్టి కృష్ణాద్రి ఈ విజయ వాటిక. అదిగో అదిగో. విజయవాడలోని కృష్ణవేణి ఘాట్లో షవర్ బాత్ ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి స్లూయిస్ ఏర్పాటు చేసి 10 మీటర్ల వెడల్పున ఒక ప్రత్యేక కాలువ తవ్వారు. దీని ద్వారా బ్యారేజీ నుంచి స్లూయిస్ ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేస్తారు. ఇక్కడ 4 అడుగుల లోతున పరిశుభ్రమైన నీటిని నిరంతరం వదులుతారు. భక్తుల కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విస్తరించి ఉంది ఈ ఘాట్. దీని పొడవు 750 మీటర్లు. పద్మావతి ఘాట్లో కూడా షవర్ బాత్ స్నానానికి ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువ తీసి 4 అడుగుల లోతులో గుంట స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఘాట్ పొడవు 1.1 కిలోమీటర్లు. ఇక్కడ ఇష్టకామ్యార్థ నాగేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తుల కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బస్టాండ్ దిగిన ప్రయాణికులు నడక మార్గంలో ఈ ఘాట్కు వెళ్లవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిన యాత్రికులు సిటీ బస్సు ఎక్కి బస్టాండ్ వద్ద దిగవచ్చు. బ్యారేజీ దాటిన తరువాత కృష్ణమ్మ పరుగులు కాస్త తగ్గుతాయి.
ఎందుకంటే దిగువన ఉండేది సముద్రమే కాబట్టి. వరద ఉధృతి ఉంటే తప్ప నీటి ప్రవాహం ఉండదు. కాలువల ద్వారానే నీటిని విడుదల చేస్తారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పలుకులే సరిగమజతులుగా పలుకుతూ సాగెను కృష్ణమ్మ. సిరి సిరి మువ్వల సొగసరి పరుగులు చూడగ మురిసెను దుర్గమ్మ. పాపము దోషము తాను తీసుకుని సిరులు సుఖములు మనకు కూర్చునని ఆకాశవాణి మారి సుస్వరాల గీతం వాడి పుష్కరాలకందించే ఆహ్వానం, పుష్కరాలకందించే ఆహ్వానం. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో ఉంది చిలుమూరు పుష్కర ఘాట్. కృష్ణానదిలో ప్రస్తుతం నీరు లేదు. పుష్కరాలకు నీరు వదిలినప్పటికీ నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రాచీన ఉభయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. 20 మీటర్ల ఘాట్ను 21 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు ఆటోల సౌకర్యం కలదు. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో భీమరథి ముచికుంద మాతుంగభద్ర నదివో సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ కృష్ణవేణి మా కృష్ణవేణి కృష్ణవేణి. గుంటూరు జిల్లా పెదకళేపల్లి ఘాట్కు దక్షిణ కాశీగా ప్రసిద్ధి. ఇది మోపిదేవి మండలంలో ఉంది. ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. సుమారు 40 అడుగుల మేర ఉంటుంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే దుర్గా నాగేశ్వర స్వామి భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. ఘాట్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. భక్తులు సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు. పెదకళేపల్లి నుంచి 2 కిలోమీటర్ల మేర ఆటోల్లో ఘాట్కు చేరుకోవచ్చు. రేపల్లె మండలంలోని పెనుమోడి ఘాట్ కృష్ణానదికి చివరి ప్రాంతం కావడంతో నీరు లేదు. పుష్కరాలకు బ్యారేజీ నుంచి నీరు విడుదల చేస్తే 5 అడుగుల మేర ఉంటుంది. ఇక్కడ మోర్తట శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం ఉంది. 500 మీటర్ల ఈ ఘాట్ను 6 కోట్లతో నిర్మిస్తున్నారు. రేపల్లె నుంచి పెనుమోడి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపల్లె నుంచి ఆటోలు, బస్సు సౌకర్యం ఉంది. గుంటూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అవనిగడ్డ మండలం కొత్తపేట ఘాట్లో 5 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. భక్తుల సౌకర్యార్థం ఘాట్ను ఆధునీకరించారు. షెడ్లు ఏర్పాటు చేశారు. ఆటోలు, బస్సుల్లో ఘాటు వద్దకు చేరుకునే సౌకర్యం ఉంది. నాగాయలంక శ్రీపాద క్షేత్రం ఘాట్కు త్రివేణి సంగమంగా పేరు. ఇక్కడ 30 అడుగుల మేర నీరు పుష్కలంగా ఉంది. భక్తులకు ఉపయోగపడేలా షెడ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ, మచిలీపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక ప్రధాన క్షేత్రం నుంచి ఘాట్కు 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకోవచ్చు. ఇక చివరిగా సంగమ ప్రదేశం ఘాట్ కోడూరు మండలంలో ఉంది. ఇది నదీ సముద్రం సంగమ ప్రదేశం. ఇక్కడ హంసల దేవి, దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఘాట్ల నిర్మాణం లేదు. అవనిగడ్డ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘాటు ఉంది. మొత్తంగా
ఈ 40 ఘాట్లే ప్రధానంగా అన్ని సౌకర్యాలు ఉన్నవిగా గుర్తించారు. మిగిలిన చిన్న చిన్న ఘాట్లు స్థానికంగా ఉండే భక్తులు ఉపయోగిస్తుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కృష్ణా పుష్కరాలకు రెడీ అవ్వండి. ఇది టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.